శ్లోకాలు గమనించినప్పుడు సర్వమంగళాలలో కూడా భగవంతుడి సృష్టి సమారూపమైన మహిమని చెప్పడం అనేది జరుగుతుంది. అలా శ్రీమదాచార్య వారు ఇతర గ్రంథాలలో ఎలా సృష్టి కృత్యాల గురించి భగవంతుడి మహిమారూపంగా చెప్పబడి ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ ఎలా చేశారో అలాగే ఇక్కడ కూడా కొన్ని విశేషాంశాలను తెలుపుతూ మరి ఇక్కడ విశేషాన్ని తెలియజేస్తారు. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ. భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే భగవాచార్య వారు నారాయణ అనే నామాన్ని చాలా సందర్భాల్లో ప్రసంగాల్లో చాలా వ్యాఖ్యానాలు వాడతారు. నారాయణం ఇట్లకున్న గుణైక దేహం అని ఇలా నానా రకాల సుమారుగా 2-3 గ్రంథాలలో కూడా మనకు సర్వముల గ్రంథాన్ని పరిశీలిస్తే సుమారు 5-6 గ్రంథాలలో కూడా నారాయణ నారాయణ అనే శబ్దాన్ని పెట్టడం అనేది మనం గమనించవలసినటువంటి విషయం. ఎందుకలా అని అంటే భగవంతుడి అన్ని రూపాలు ఒకటే అయినప్పటికీ కూడా విశేషంగా నారాయణ రూపం ఏదైతే ఉందో అది మధ్వాచార్యుల వారికి చాలా ఇష్టమైనటువంటి రూపం. అలాంటి ఇష్టదేవత స్థుతి రూపంగా మంగళాచరణాన్ని చేస్తూ నారాయణాయ అనేటువంటి మాటని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అయితే నారాయణ అనే ఒక శబ్దంలోనే ఎంతగా అద్భుతమైనటువంటి తత్వం అనేది ఉన్నది అన్నదాన్ని కూడా తెలియజేస్తారు. భగవంతుడిని నారాయణ అని అంటారు ఎందుకు అని అడిగితే మన సర్వ సిద్ధాంతాలలో కూడా వేరుతుల్యమైనటువంటి ఒక ఉపాసన అనివార్యంగా చేయవలసిన ఉపాసన ప్రతినిత్యం చేయవలసినటువంటి ఉపాసనగా చెప్పబడినటువంటి ఒక తత్వాన్ని ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తారు. బ్రహ్మసూత్రాలను కూడా దాని వ్యాఖ్యానం అనేది చేశారు. భగవంతుడి మహిమలు ఎన్నో. హిరణ్యకశిపుని సంహారం చేశాడు, కంసాలి, హిరణ్యాక్ష సంహారి, గోపికా స్త్రీ వల్లభ, రుక్మిణి పతి, ఇలా ఎన్నో మహిమలు భగవంతుడికి ఉన్నాయి. అన్ని రకాల పేర్లను పిలువబడతాడు పరమాత్మ. కానీ ఎన్ని రకాల నామములతో పిలిచినాను కూడా నారాయణ అనే నామం ఉంది కదా, అది చాలా అద్భుతమైనటువంటి తత్వాన్ని చెబుతుంది. ఏమిటది అని అంటే సామాన్యంగా నారాయణ అనే శబ్దంలో 3 అక్షరాలు అనేవి ఉన్నాయి, 3 శబ్దాలు అనేవి ఉన్నాయి. ఒకటి నా అనేది, అరా అనేది, అయన అనేది. అరా అరా అని అంటే దోషాలక్షణ శబ్దాన అని దోషములను తెలుపుతున్నటువంటిది అరా అనేటటువంటి శబ్దం. దోషములు అనేటటువంటి విషయాన్ని తెలియజేసేది అరా అనేటటువంటి శబ్దం సంస్కృతంలో. నారా అని అంటే అరా కానివి అంటే దోషము కానిటువంటివి. దోషాల చిత్త శబ్దాన దోష అర చిత్త శబ్దాన అని చెప్పినప్పుడు అరా అనేటటువంటి శబ్దం దోషాన్ని చెప్పేటటువంటిది అయితే నారా అనేటటువంటి శబ్దం దోష విరుద్ధమైనటువంటి దాన్ని చెబుతుంది. ఏది దోషమో దానికి విరుద్ధమైనది ఏమిటి? గుణం అని అవుతుంది. ఇప్పుడు బలహీనత అనేది ఒక దోషం. బలహీనతకి విరుద్ధమైన గుణం ఏమిటి అని అడిగితే బలం ఉండడం అని చెప్తాం. అజ్ఞానం అనేది దోషం. అజ్ఞానానికి విరుద్ధమైనటువంటి గుణం అని అంటే జ్ఞానం ఉండడం అని అభిప్రాయం. కురుపిగా ఉండడం అనేది దోషం, కానీ అందంగా ఉండడం అనేది గుణం. ఇలా గుణం అనేది మనం చూసినప్పుడు ఏవేవి దోషములు అని ఉన్నాయో అటువంటి ఆ దోషముల